2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. విడాకులు తీసుకోవాలంటే భార్య అనుమతి తప్పనిసరా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ అడ్వకేట్ ఆజాద్. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జనరల్‌గా భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే ఇద్దరు అంగీకారం ఉండాలి కదా? అక్కర్లేదండి. ఎందుకు? మామూలుగా భార్యాభర్తలు కదా అంగీకరించుకొని అంటే ఇద్దరు అనుమతి పరస్పర అంగీకారం. పరస్పర అంగీకారంలో అయితే భార్య అనుమతి కావాలి. ఎప్పుడు ఏ సందర్భంలో భార్య అనుమతి కావాలి, విడిపోవాలి అనుకున్నప్పుడు, భార్య భర్త మధ్య అనుకూలంగా వాతావరణం లేనప్పుడు, అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకొని కంపల్సరీ వద్దు మాకొద్దు అని చెప్పి ఒక ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా విడిపోయేటప్పుడు, అప్పుడు భార్య భర్త అనుమతి అనేది ఇద్దరిదే అవసరం. దాన్ని ఏంటంటే మనం పరస్పర అంగీకార డైవర్స్ అంటాం, లేదా మ్యూచువల్ డైవర్స్ అంటాం మామూలుగా అయితే. అన్ని సందర్భాల్లో భార్య అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే భార్యకి ఇష్టం లేకున్నా విడాకులు ఇవ్వడం, ఇష్టం లేకున్నా విడాకులు ఇవ్వొచ్చా? ఖచ్చితంగా అండి. హ్మ్. విడాకులు అనేది చాలామంది ఇదే అనుకుంటారు. అది కోర్టు చెప్తది. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాని, లేకపోతే ఏదైనా క్రుయాలిటీ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయండి. వ్యభిచార గ్రౌండ్స్ కానీ, తర్వాత ఇవి అన్‌క్యూరబుల్ డిసీజెస్ అని అట్లా చాలా ఉన్నాయిలెండి అవి. అంతకుముందు మనం చాలా చేసాం వీడియోలు. అలా ఉన్నప్పుడు ఏంటంటే, భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గనక భర్తని హింసిస్తా ఉంది. లేదా భర్తను సరిగ్గా చూసుకోవట్లేదు. లేదు భర్త భార్యని హింసిస్తా ఉన్నాడు. కొడతన్నాడు, తిడతన్నాడు, చూసుకోవట్లేదు. అది క్రుయాలిటీ కింద వస్తది. లేదు భార్య గనక అక్రమ సంబంధం పెట్టుకుంది వేరే వాళ్ళతో. లేదా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారు. లేదు భార్య గాని, భర్త గాని వాళ్ళిద్దరిలో ఏదో ఒకటి అన్‌క్యూరబుల్ డిసీజెస్ ఉన్నాయి. అలాగే 7 ఇయర్స్ కనపడకుండా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇదే కాకుండా వేరే హిందూ మతం నుంచి అన్య మతానికి మారారు. ఇలాంటియన్నీ కూడా ఏంటంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. లేదా భర్త గనక కొన్ని సందర్భాల్లో శిక్ష పడింది. రేప్ కేసు లాంటి శిక్ష పడింది. అలాంటి సందర్భాల్లో ఇలా కొన్ని సందర్భాలుంటాయి. ఆ సందర్భంలో ఈ భర్త నాకొద్దు అని చెప్పి భార్య కోర్టుకి వెళ్ళొచ్చు. లేదు ఈ భార్య నాకొద్దు అని చెప్పేసి భర్త కోర్టుకి వెళ్ళాలి. ఇతను గనక సరైన సాక్ష్యాధారాలు భర్త గాని, భార్య గాని చూయించినప్పుడు ఆటోమేటిక్‌గా కోర్టు వారు వీళ్ళిద్దరి యొక్క వివాహాన్ని రద్దుపరుస్తున్నాము అని చెప్పడాన్నే మనం డైవర్స్ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక భార్య భర్తను హింసిస్తా ఉంది. అంటే నేను మళ్ళీ ఎవరో ఏమనుకోమాకండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హ్మ్. లేదా భార్య భర్త, భర్త భార్య ఎవరో ఒకళ్ళు ఎనీ సపోజ్ అనుకుందాం. ఓకే. హింసిస్తున్నప్పుడు భర్తే కోర్టుకి వెళ్ళాడు. ఈమె నా భార్య నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. కొన్ని రీజన్స్ ఉంటాయండి. అది ఉదాహరణకి భర్తని భార్య పట్టించుకోపోవడానికి కొన్ని సందర్భాల్లో ఏంటంటే, అతను సరిగ్గా తిండి పెట్టకపోవటం. అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన మెయిన్ జడ్జిమెంట్స్ మీకు చెప్తున్నాను. అలాగే భార్య సింధూరం ధరించకపోవటం. అలాగే తల్లిదండ్రులను వదిలిపెట్టి వేరు కాపురం పెట్టమని అడగటం. అలాగే సింధూరం ధరించకుండా విడాకులు ఇవ్వొచ్చా? విడాకులు రీజన్స్ అండి. రీజన్స్ అవి. అంటే అదొక రీజన్ ఉందా? వన్ ఆఫ్ ద రీజన్. ఆ! తాళిబొట్టు ధరించకపోయినా కూడా భర్త విడాకులకు అప్లై అప్లై చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకలా? అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ అవన్నీ. ఆ! అంటే వన్ ఆఫ్ ద రీజన్ అది అంటే క్రుయాలిటీ ఈ రోజుల్లో ఇప్పటి అమ్మాయిలు చాలా తక్కువగా తాళిబొట్టు ధరించడం, బట్టలు ధరించడం ఇలాంటివి చాలా తక్కువగా చేస్తున్నారు. ఈ రీజన్ చూయించి కూడా విడాకులు అంటే ఇవ్వొచ్చంటారా? అదేనండి. క్రుయాలిటీ గ్రౌండ్‌లో అదొక జడ్జిమెంట్ అన్నమాట. హ్మ్. చట్టం చేసినప్పుడు క్రూయాలిటీ ఉంది. క్రూరత్వం ఉంది. అందులో హ్మ్. ఏం చెప్పారు చట్టం గురించి మాట్లాడినప్పుడు? క్రూరత్వం అంటే అది మానసిక హింస, శారీరక హింస 2 కూడా క్రూరత్వం కింద వస్తాయి. అంటే ఒక వ్యక్తిని కొట్టి తిట్టడం అనేది మన శారీరకంగా వస్తది. మానసికంగా హింసించడం అంటే బాధ పెట్టడం, బూతులు మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి కదా! అది 2 రకాల హింస కూడా క్రుయాలిటీ కింద వస్తది. ఆ క్రుయాలిటీలోనే కొన్ని జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జడ్జిమెంట్స్‌లో భాగంగా ఏంటంటే రీసెంట్‌గా వచ్చిన జడ్జిమెంట్స్‌లో ఒకటి అతి ముఖ్యమైనది ఏంటంటే భార్య తాళిబొట్టు ధరించకపోయినా అతను కోర్ట్‌కెళ్ళాడు. హ్మ్. కోర్ట్‌కెళ్ళినప్పుడు ఓకే. ఇది కూడా క్రుయాలిటీ కింద వస్తుంది. అలాగే 10 మందిలో చులకన చేసి మాట్లాడటం. ఒక భర్తని భార్య చులకన చేసి మాట్లాడటం. అలాంటోడు, ఇలాంటోడు అని చెప్పి. లేదు అతనికి కాంప్లెక్షన్ రంగును గురించి మాట్లాడటం. లేదా అతనికి బట్టబొర ఉందనుకోండి మామూలుగా. ఇతను మా బట్టబొరని పిలవటం. లేదా మా ఆయన బట్టబొరని అని చెప్పి వెకిలిగా చెప్పటం. హ్మ్. అలాగే కొన్ని సందర్భాల్లో సింధూరం ధరించకపోవటం. అలాగే కొన్ని మన మన యొక్క హిందూ సాంప్రదాయాలను పాటించకపోవటం. అంటే ఇవన్నీ కొన్ని పాయింట్స్. మేము డ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఇవన్నీ పాయింట్స్ వస్తాయి కొన్ని. అతను హ్మ్. చెప్తున్నప్పుడు ఇది లేదండి మా ఏరియాలో ఉన్నప్పుడు. ఇంకోటి సెక్స్‌కి దూరంగా ఉండటం. పడకగది సుఖాన్ని అందించకపోవటం. తల్లిదండ్రులని వేరుగా ఉండి మన ఇద్దరమే ఉండాలి. మిమ్మల్ని మీ నాన్న వదిలిపెట్టేసి రావటం. వచ్చేసేయి మిమ్మ మీ నాన్నగారు ఎక్కడ ఉన్నాయి మన ఇద్దరం ఉందామని అంటే అట్లా విడిగా వేధించడం. ఉండాలనుకోవడం అది అనుకుంటే కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది. ఓకే. వన్ ఆఫ్ ద రీజన్ కింద క్రుయాలిటీ కింద వస్తది. ఇప్పుడు మీరన్నట్టు ఈ రోజుల్లో మహిళలు మోడర్న్‌గా ఉన్నారు కాదనట్లేదు. అది భర్తకి నచ్చాలి కదా! ఇప్పుడు ఓకే. ఉదాహరణకి భర్త అంగీకారం ఉంటే పర్లేదంటారు. ఇప్పుడు అంతే కదండీ. ఇక్కడ నేననేది కొన్ని సందర్భాల్లో అలాంటి రీజన్స్ కూడా మనకు ఉపయోగపడతాయి కోర్ట్‌లో. ఇదే కాకుండా చాలామంది ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. కాకపోతే ఎవరి గది వాళ్ళదే. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తుంటాం చాలామంది ఈ గదిలో, ఆ గదిలో ఉంటారు.
అంటే ఎన్ని కారణాలు చెప్పి విడాకులు తీసుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారా? అలా కాదు, జడ్జిమెంట్స్ చెప్తున్నా నేను. అంటే నా ఓకే. వ్యక్తిగత అంటే అభిప్రాయం. మామూలుగా లా ఏం చెప్తుంది అనేది అంటే చెప్తున్నారు. మాకున్న జడ్జిమెంట్స్ లో మాకు కొన్ని అంటే మాకు ప్రతిసారి కూడా మేము ఆల్ ఇండియా రిపోర్ట్స్ వస్తుంటాయి కదా, జడ్జిమెంట్స్ వస్తుంటాయి. దాంట్లో ఇవన్నీ బలమైనవి మీరు పేపర్లో కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఉమ్. నేను చెప్పడం కాదు, పేపర్లో కూడా వచ్చినాయి చాలా చోట్ల. కామన్ మ్యాన్ కూడా ఇవన్నీ అర్థం అవుతున్నాయి. సో ఇది ఈ యొక్క రీజన్స్ మనం కోర్టు వారికి కొన్ని తెలియజేస్తాం. ప్రత్యేక కారణాల్లో భార్య అనుమతి లేకుండా భర్త విడాకులు కోరవచ్చు, భర్త అనుమతి లేకుండా భార్య విడాకులు కోరవచ్చు. సైమంటేస్ అంతేనా? అండి, ఇద్దరు ఉమ్. ఇద్దరు కూడా వైసా వర్సా ఉంటుంది. ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, విడాకులు తీసుకోవడం కూడా ఈజీ అయిపోయిందని విన్నాను. నిజమేనా? ఇన్స్టెంట్ లాంటిది ఏమన్నా వచ్చిందా? ఇన్స్టెంట్ అంటే ఏం లేదండి, ఈ ఉమ్. మనం ఇన్స్టెంట్ మ్యాగీ లాగా అట్లా ఏం లేదు. అంటే కాక- 6 నెలల్లో అలా తీసుకో అలా లేదండి. ఆ. ఇప్పుడు చాలా మంది మనం ఏదో పేపర్లో వచ్చింది లేని అంతా, చాలా మంది చూసేసి సార్ మా క్లయింట్లు కూడా వచ్చేసారు, సార్ 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు, మాకు ఇన్స్టెంట్గా ఇచ్చేయచ్చు కదండి, అది 2 రోజులు 3 రోజులు అయిపోతాయంట డైవర్స్ అని చెప్పి చెప్తున్నారు. అది ఏమైందంటే మన చట్టంలో కూడా ఎప్పుడు కూడా ఒక భార్య భర్తని విడిపోమ్మని మన చట్టం చెప్పదు. ఈవెన్ నేను కూడా చెప్పను. ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు బాబు కలిసి ఉండండి, మనస్పర్ధలు లేకుండా ఉండండి, ఏదన్నా చిన్న చిన్న సర్దుకొని పోండి అని మేమైనా చెప్పాలి, అది మా ధర్మం. సో చెప్తాం. అప్పుడు కూడా వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మీరు 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 రూల్ ప్రకారం మీరు వెళ్ళిపోండి అని చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వేసుకున్నారనుకోండి, దానికి కూలింగ్ పీరియడ్ అంటారు. 6 నెలల వరకు కూలింగ్ పీరియడ్ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే అక్కడ జడ్జి యొక్క డిస్క్రియేషన్ పవర్ ఆఫ్ ద జడ్జి, అంటే జడ్జి యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు, వీళ్ళిద్దరికి 6 నెలలు మనం టైం ఇవ్వాల్సిన అవసరం లేదని జడ్జి గారు భావించినప్పుడు, ఆ యొక్క సరైన రీజన్స్ మనం చూపించగలిగినప్పుడు అప్పుడు వాళ్ళకి ఒక నెల 2 నెలలు మ్యాక్సిమం అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కారణం కరెక్ట్ గా ఉంటే Yes. తొందరగానే వస్తుంది. అవునండి. కొన్ని సందర్భాలు ఏమైతే ఇద్దరు మ్యూచువల్గా వేసుకున్నారు, సో అతను విదేశాలకు వెళ్ళిపోవాలి అంటే ఉదాహరణకి విదేశాలకు అతను జాబ్ టైం లేదు, ఆ సందర్భంలో జడ్జి గారిని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. దానికి పిటిషన్ వేరు ఉంటుంది. వేసుకున్న తర్వాత జడ్జి గారు రిక్వెస్ట్ చేస్తే ఓకే ఇది సరైన రీజను, గుర్తుపెట్టుకోండి ఇది సరైన రీజన్ అని కాబట్టి కోర్టు ఇవ్వచ్చు. భావిస్తే విడాకులు భావిస్తే ఇవ్వచ్చు. ఏమంటే తొందరగా వచ్చి ఇన్స్టెంట్గా మీరు అనుకున్న తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా అయితే కోర్టు డిస్క్రియేషన్ పవర్, అది మాక్సిమం 6 నెలలే ఇస్తున్నారు టైం. అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన కారణాలతో భార్య అనుమతి లేకున్నా భర్త, భర్త అనుమతి లేకున్నా భార్య విడాకులు కోరచ్చు. అంతేనా? థ్యాంక్ యూ ఆజాద్ గారు. థ్యాంక్ యూ.